అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా మృదువుగా రవ్వ లడ్డు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. చూడండి, చాలామంది రవ్వ లడ్డు చేస్తారు, కానీ రెండో రోజు అది గట్టిగా అయితే అయిపోతాయండి రవ్వ లడ్డూలు. కానీ నేను ఈ విధంగా చేశాను. ఒకసారి ప్రాసెస్ అనేది మీరు ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలా చేసినట్లయితే మీకు వారం రోజులైనా సరే చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇక్కడ 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అంటే సూజీ రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ. చూడండి, బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని నేను 2 కప్పులు తీసుకున్నానండి. ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో నేను ఇక్కడ ఎలా చేశానో సేమ్ మీరు కూడా అలాగే చేయండి. చాలా టేస్ట్గా, మీకు గట్టిగా అయితే రాలేదండి, ఇవి చాలా బాగున్నాయి. ప్రాసెస్ అనేది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. చూసారు కదా, 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాను. 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అసలైన ఇంపార్టెంట్. చూడండి, 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, లేదా మీరు తురుముకోవచ్చు. ఈ విధంగా మనం 1 కప్పు కొబ్బరి తురుము, 2 కప్పులు సూజీ రవ్వకి, అంటే 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుని చూడండి బాగా కలపాలి. రవ్వలో ఈ కొబ్బరి తురుము అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం అరగంట సేపు పక్కనైతే పెట్టుకుందాము. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసారు కదా, బాగా కలిపిన తర్వాత అరగంట పక్కన పెట్టుకుని తర్వాత ఏం చేయాలనేది కూడా చూపిస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, జీడిపప్పులు అలాగే క్రిస్మస్ తీసుకున్నాను నేను ఇక్కడ. వాటిని బాగా కొద్ది కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు ఏవైనా సరే వేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం పక్కకు తీసుకున్నాం కదా. తర్వాత మరి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్న సూజీ రవ్వ అలాగే కొబ్బరి తురుము మిశ్రమాన్ని మనం వేసుకుని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే. కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనకి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ బాగా రావాలంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు చూడండి, మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయ్యి కొద్ది. అలాగే కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, నోక్ అనేది. చూడండి, కొబ్బరి కూడా వేసాం కదా మనం. కొద్దిగా గీ అనేది ఎక్కువ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేదా మనకి లాస్ట్లో అయితే మాడు పట్టేస్తుంది కాబట్టి. చూసారు కదా, ఇలా వేపుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకుని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నాం కదండి, అదే కప్పుతో నేను ఇక్కడ 1.5 కప్పు షుగర్ వేసానండి. ఫస్ట్ షుగర్ వేసాను, బట్ అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, నేను 1.5 కప్పు షుగర్ వేసి నెక్స్ట్ కప్పులో సగం వాటర్ అయితే వేసుకుని మనం తీగ పాకం వచ్చేంత వరకు కూడా పాకాన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తీగ పాకం రావాలి మనకి. 1.5 కప్పు షుగర్ వేసుకుని కప్పులో సగానికి వాటర్ వేసుకుని మనం తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ యాలకుల పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని యాలకులు తీసుకుని మనం కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టుకుంటే మనకి యాలకుల పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. యాలకుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం చూడండి తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కొద్దిగా వస్తే సరిపోతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, తీగ పాకం వచ్చింది. తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం డ్రై ఫ్రూట్స్ అలాగే బొంబాయి రవ్వ వేపుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకుని ఈ అంతా కూడా చేసినప్పుడు ఫ్రెండ్స్ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా దగ్గర పడాలి ఫ్రెండ్స్. అలాగని మరీ దగ్గరికి కాదండి, కొద్దిగా చూడండి
ఎలాగో మనకు పాకం ఆల్రెడీ దగ్గరకు పడిపోయింది కదా, తీగ పాకం వచ్చేసింది. సో ఇది కొద్దిగా పాకంలో కలిసే విధంగా కలుపుకుని, ఇది మనం స్టవ్ ఎప్పుడు ఆఫ్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొద్దిగా మనం స్పూన్లో తీసుకుని చేత్తో మనం ఇలా రౌండ్ చేస్తే మనకు బాల్ కింద వచ్చినట్లయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి. తర్వాత నేనైతే ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవి లడ్డూలు అనేవి మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిందంటే మనకి లడ్డూలు అనేవి రావు ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చూడండి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని తర్వాత కొద్దిగా పాలు అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో అయితే అసలు కలపకండి. పాలు అనేవి కలపటం వల్ల మనకి లడ్డూలు అనేవి గట్టిగా అయిపోతాయండి. పాలు కలపలేదు నేను ఇక్కడ. ఏం చేశానంటే పక్కన కొన్ని పాలు పెట్టుకుని మనం ఆ పాలని కొద్దిగా చేతికి రాసుకుని మనం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు వారం రోజులైనా సరే నిలవ ఉంటాయి ఫ్రెండ్స్. గట్టిగా అయితే అవ్వలేదండి నాకు, వారం రోజులకు కూడా చాలా మెత్తగా దూదిలా మనకి చాలా స్మూత్గా మృదువుగా అయితే వచ్చినాయండి లడ్డు అనేది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి. ఈ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చినాయండి రవ్వ లడ్డు అంటే. ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు సంక్రాంతి స్పెషల్గా ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే బాదంతో స్వీట్ చేసుకోబోతున్నాం. బాదం బర్ఫీ స్వీట్ షాప్ స్టైల్లో మనకి చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మనకి న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, న్యూ ఇయర్ స్పెషల్ ఈ స్వీట్ చేసి చూడండి, చాలా టేస్ట్గా అయితే వచ్చింది. చూడండి, మనం ముందుగా ఈ స్వీట్ చేయడానికి నేను ఈ కప్పుతో అంటే సగం తీసుకున్నానండి. కప్పులో హాఫ్ కప్పు మనం బాదం తీసుకున్నాను ఇక్కడ. చూడండి, బాదం అయితే 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నేనైతే గంట సేపు నానబెట్టుకున్న తర్వాత చూడండి బాదం తొక్కలన్నీ కూడా తీస్తున్నాను. మీకు ఒకవేళ టైం లేదనుకుంటే మీరు వేడి నీళ్ళు మరగపెట్టుకుని దాంట్లో ఈ బాదం అనేది వేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మీరు అంటే 10 నిమిషాలు బాగా మరగపెడితే కూడా మనకి తొక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. టైం ఉంటే కనుక మీరు గంట సేపు అయితే నానబెట్టుకుని ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి, నేను పైన పీల్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. అలాగే పైన మనం తీసిన తొక్కలు ఉన్నాయి కదండి, అవి అసలు పాడేయకండి. ఈ నానబెట్టిన వాటర్ అలాగే తొక్కలు మొక్కలకు వేసినట్లయితే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది కొంతమందికి. చూడండి, తర్వాత మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ పాలు వేసుకుని ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. చూడండి, బాదం పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనం బాగా పల్చగా చేసుకోకూడదు, అలా బాగా గట్టిగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది. చూడండి, చాలా స్మూత్గా అయితే చేసుకున్న తర్వాత మనం మరొక బౌల్ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు చూపించాను కదండి కప్పు, దాంతో నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. చూడండి, 2 కప్పుల షుగర్కి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. చూసారు కదండి, 2 కప్పుల షుగర్కి నేను ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చూపించిన కప్పుతో. చూడండి, మనకు పాకం ఎలా రావాలనేది కూడా నేను చెప్తాను. చూసారు కదా, సాఫ్ట్గా మనకి ఇలా తీగ పాకం కింద రావాలండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా వస్తే మనకి సరిపోతుంది. తర్వాత మనం బాదం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, ముందు బాదం పేస్ట్ అయితే వేసుకుందాం ఈ పాకంలో. చూసారు కదా, బాదం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఈ బాదం పేస్ట్ అనేది బాగా పాకంలో కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం యాలకుల పొడి వేసుకున్నానండి నేను ఇక్కడ. చూసారు కదా, యాలకుల పొడి వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం చూడండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. చూసారు కదా, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుందండి నెయ్యి వేసినట్లయితే. యాలకుల పొడి అలాగే నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ స్వీట్ ఏంటంటే మనకి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి బాగా అడుగు పెట్టేస్తుంది కింద. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇది మనకి కొద్దిగా గట్టి పడేంత వరకు కూడా ఈ విధంగా అయితే మనం కలుపుతూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఇది మనకి కొద్దిగా గట్టి పడ్డాక మనం ఇలా కొద్దిగా తీసి రౌండ్గా అంటే ఇలా చుడితే మనకి బాల్ కింద రావాలన్నమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకుని కొద్దిగా మనం చేతి ఇలా బాల్ కింద చేస్తే మనకి బాల్ కింద రౌండ్గా వస్తే మనకి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది, మనకి దగ్గరగా అయిపోయింది. చూసారు కదా, ప్యాన్ నుంచి కూడా వేరేగా వస్తుంది కాబట్టి మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలాంటి చపాతీ ఉంటుంది కదండి, ఒకటి తీసుకోవాలి చపాతీ పీట. సో దానిపైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలి మనం, ఎందుకంటే స్వీట్ అనేది మనం రాసినా కదా మనకి ఈజీగా రావడానికి కొద్దిగా నేను నెయ్యి రాసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని మనం దీని మీద అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాఫ్ట్గా చూడండి ఒక స్పూన్ సహాయంతో మనం సాఫ్ట్గా మనం ఈ విధంగా అయితే పలుచగా చేసుకోవాలి. మరీ పలుచగా చేసినా కూడా మళ్ళీ మనకి స్వీట్ తీసినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. కొద్దిగా లావుగా కొద్ది దలసరిగా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనం గట్టిగా అయినాక అయితే ముక్కలు రావండి. సో మనం మెత్తగా ఉన్నప్పుడే ముక్కలను అయితే మనం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మీరు కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇది గట్టి పడ్డాక స్వీట్ నెక్స్ట్ మనం కోయటానికి అయితే కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మనం మెత్తగా ఉన్నప్పుడే మనం అయితే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి. ఈ బాదం బర్ఫీ అయితే మనకి చూడండి డైమండ్ షేప్లో ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. చూసారు కదా, తర్వాత ఇది ఆరినాక స్వీట్ డ్రై అయ్యాక కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూడండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం. సేపు అయితే నేను పక్కన పెట్టుకున్నాను. చూడండి గంట సేపు అయితే నేను పక్కన పెట్టాను. ఆరిన తర్వాత చూసారు కదా మనకి చాలా బాగా వచ్చిందండి. చూడండి గట్టిగా అయితే అయినాయి, ఎందుకంటే మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు తక్కువ వచ్చింది. మీరు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా బాదం ఎక్కువ తీసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే. బయట మనం కొంటాం కదండి స్వీట్ షాప్స్లో, అలాగే అంతే టేస్ట్గా చాలా టేస్ట్గా వచ్చింది. మనం ఇంకా ఇంట్లో చేసుకుంటున్నాం హెల్తీగా, వాళ్ళైతే బయట ఏం కలుపుతారో మనకు తెలియదు కదా. పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. అలాగే బాదం కూడా చాలా హెల్తీ కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు బాదం కట్లీ అంటారు, అలాగే బాదం బర్ఫీ. చూడండి ఈ విధంగా అయితే న్యూ ఇయర్ స్పెషల్గా మీరు మీ ఇంట్లో ఈ స్వీట్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ పెట్టానండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.